నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ చెప్పేదొకటి చేసేదొకటి అన్నది ఆయన అధికారంలో ఉన్నంత కాలం పదే పదే రుజువైంది. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా జగన్ అదే రీతిలో వ్యవహరిస్తున్నారు. పైకి ఏపీలో హింసకాండ తెలుగుదేశం కూటమి సర్కార్ వైసీపీ నేతలు కార్యకర్తలపై దమనకాండకు పాల్పడుతోంది అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక అదే సమయంలో హస్తినదన అంటూ ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ తో చేతులు కలిపేందుకు ప్రయత్నాలు షురూ చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనకు భద్రత తగ్గించిందని, తనకు ఏపీలో భద్రత లేదని ఆరోపిస్తూ పదే పదే బెంగళూరుకు వెళ్తున్నారు. అయితే భద్రత అన్నది సాకు మాత్రమేనని, ఆయన బెంగళూరుకు వెళ్లేది ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శివకుమార్ తో భేటీకేనని తేలిపోయింది. జగన్ తాను రాష్ట్రంలో అధికారంలో ఉన్న 5 ఏళ్లు రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోకుండా అవసరం ఉన్నా లేకపోయినా కేంద్రంలోని మోడీ సర్కార్ కు మద్దతు పలికారు. బీజేపీ అగ్రనేతల అడుగులకు మడుగులెత్తారు. ఇదంతా తనపై ఉన్న అక్రమాస్తుల కేసుల నుంచి రక్షణ కోసమేనని అప్పట్లోనే పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అయితే వాటిని వేటిని ఖాతరు చేయలేదు. ఇప్పుడు తెలుగుదేశం ఎన్డీఏ భాగస్వామ్య పక్షం అయింది. ఇప్పుడు కూడా వైసీపీ మద్దతు ఇస్తే మోడీ ప్రభుత్వం కాదనదు, సంతోషంగా స్వీకరిస్తుంది. కానీ గతంలోలా జగన్ తో క్విడ్ ప్రోక్రో బంధం కొనసాగించే పరిస్థితి మాత్రం లేదు. ఇక జగన్ కేసులను యథాతథ స్థితిలో ఉండే విధంగా కేంద్రం నుంచి సహకారం అందదు. ఇటీవల తనపై ఉన్న అక్రమాస్తుల కేసు విషయంలో సుప్రీం సిబిఐపై ఆగ్రహం వ్యక్తం చేసి ట్రయల్ వేగవంతం చేయాలని ఆదేశించడమే ఇందుకు నిదర్శనం. దీంతో జగన్ కాంగ్రెస్ పార్టీకి దగ్గర కావడం తప్ప మరో మార్గం లేదని భావిస్తున్నారు. అందుకే తన ఢిల్లీ ధర్నాకు కాంగ్రెస్ మిత్రపక్ష నేతలను ఆహ్వానించారు. ఆ ఆహ్వానాన్ని మన్నించి కాంగ్రెస్ మిత్రపక్ష నేతలు కొందరు ధర్నాకు వచ్చి జగన్ కు సంఘీభావం కూడా తెలిపారు. అందుకు ప్రతిగా వైసీపీ ఇప్పుడు లోక్సభలో వర్క్ బోర్డు సవరణ బిల్లును వ్యతిరేకించడం ద్వారా తాను కాంగ్రెస్ కూటి పక్షినేనని చాటింది. తద్వారా నేరుగా బీజేపీపై జగన్ యుద్ధం ప్రకటించారని చెప్పాలి. అయితే కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు స్వయాన తనకు సోదరి అయిన షర్మిల తీవ్ర స్థాయిలో జగన్ పై స్పందిస్తున్న విమర్శల బాణాలకు అడ్డుకట్ట వేయాలన్న షరతులపై కాంగ్రెస్ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఆ విషయంలో కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ ద్వారా కాంగ్రెస్ అధిష్టానంతో బేరసారాలు సాగించేందుకే జగన్ పదే పదే బెంగళూరు పర్యటిస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక లోక్సభలో మోడీ ప్రభుత్వాన్ని వైసీపీ వ్యతిరేకించిన మర్నాడే, అంటే ఆగస్టు 9 శుక్రవారం జగన్ మళ్లీ బెంగళూరుకు బయలుదేరారు. ఈసారి కూడా ఆయన డీకేతో భేటీ అవుతారు. ఈ భేటీలో షర్మిల దూకుడుకు ముక్కుతాడు వేసే విషయంలోనూ, అలాగే కాంగ్రెస్ జగన్ లో పొత్తుకు సంబంధించి ఒప్పందం ఫైల్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.